శాంతి ఒకడు పాడు చేసేది కాదు. శాంతిగా ఉండడం నీకు రావాలి. దేని వలన రావాలంటే నీ అభ్యాసము చేత నీకు రావాలి. నువ్వు ఎక్కడో పొరపాటు పడ్డావు, ఓ రోజు కోప్పడ్డావు, పరిశీలనం చెయ్యవలసి ఉంటుంది. అందుకే వ్యాసుడు మహాభారతంలో ఒక అద్భుతమైన మాట ఒకటి ప్రయోగం చేశాడు. మనుష్యుల యొక్క అశాంతి అంతటికీ కారణము ఇంద్రియములు. ఇంద్రియములు మనసుతో కలిసినప్పుడు అరిషడ్వర్గములు ఏర్పడుతున్నాయి. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యములు. అశాంతి ఈ 6 వలన కలిగితే మరి ఈ 6 గెలిచి శాంతిని పొందడం ఎలా? అది చెప్పకుండా అశాంతిని ఎందుకు పొందుతున్నావో చెప్తే ఇంకెందుకు? డాక్టర్ గారు తల బద్దలైపోతుందండి, ఏమిటో సాయంకాలం అయ్యేటప్పటికి తలకాయపోటు వచ్చేస్తోందండి అని వెళ్ళారనుకోండి. తలకాయపోటు ఎందుకు వస్తుందో, తలకాయ ఎలా ఉంటుందో, దాని పైన పెంకి ఎలా ఉంటుందో, జుట్టు ఎలా ఉంటుందో, దాని లోపల మెదడు ఎలా ఉంటుందో, ఎన్ని రకాలుగా నొప్పులు ఉంటాయో, ఎందుకు వస్తుందో ఇవన్నీ చెప్తే తలపోటు ఎక్కువ అవుతుంది. డాక్టర్ గారు ఏం చేయాలి? విని తలపోటు పోవడానికి ఒక మాత్ర రాయాలి కదా. అంతేగాని తలపోటు ఎందుకు వస్తుందో, మాత్ర లోపలికి ఎలా పెడుతుందో, రక్తంలో ఎలా కలుస్తుందో, మెదడు దగ్గర క్రిములను ఎలా చంపుతుందో, దానివల్ల నొప్పి ఎలా తగ్గుతుందో నీకెందుకు? విశ్వాసము, డాక్టర్ గారి మీద విశ్వాసం. ఆయన 3 పూట్ల వేసుకో, 3 సున్నలు పెట్టి గీతలు పెట్టి ఇచ్చారు. కొనుక్కోవడం 3 పూట్ల వేసుకోవడం, అంతే, నీ తలపోటు పోతుంది. రోగం పోవడానికి వైద్యుడు ఉన్నాడు, అజ్ఞానం పోవడానికి గురువు ఉన్నాడు. వ్యాసుడు చెప్పకపోతే ఎవరు చెప్తారు లోకానికి? అందుకే వ్యాస భగవానుడు అశాంతికారకములను గెలవడం నేర్పాడు సమాజానికి. కామము అసలు తీవ్రమైన అలజడి. కామము అని నేను శబ్దాన్ని ప్రయోగించేసినప్పుడు కేవలము తుచ్చమైన శారీరకమైన కామమని మీరు అనుకోవద్దు. కామము అంటే కోరికే. అది ఎంత చిన్నదైనా, చిన్నదాని నుంచి పెద్దవాని వరకు మీ మనస్సుకి ఉండేటటువంటి స్వభావాన్ని బట్టి అలజడి ఉంటుంది. ప్రతి చిన్నదానికి ఎంత అలజడో చెప్పలేను కొంతమందికి. నేను కొన్ని ఇళ్లలో చూశాను, కొత్త చీర పెడతారు ఎవరో, ఆ చీరలో పసుపు కుంకుమ పొట్ల ఉంటుంది. చీర బాగుందే అని ఇలా పైకి తీస్తారు, చూస్తారు, అందులోంచి టొప్పుని కింద పడతాయి, అంతే. శుక్రవారం పర్వాలేదంటారా? పర్వాలేదంటారా? అది భూమ్యాకర్షణ శక్తి లక్షణం. వాళ్ళు చీరలో పెట్టారు, నువ్వు చూసుకోలేదు, కింద పడ్డాయి. నీకు దాని మీద గౌరవం ఉందిగా, కళ్ళకు అద్దుకుని ఒకసారి తల మీద పెట్టుకుని పక్కన పెట్టుకో, అయిపోయింది. అంతేగాని పర్వాలేదా, పర్వాలేదు ఏమిటి చెప్పాలి దానికి జవాబు? దానికి ఫోన్ చేసి కోటేశ్వరారు ఇలా అయింది, ఏమైనా అవుతుందా అండి? వెంటనే అశాంతి వాడికి బుద్ధి ఉందా ఏమిటో మా ప్రశ్నలు అని. అంటే అదొక అంటువ్యాధిలా అలా వెళ్ళిపోతుంటుంది. దానికి ఇంకా అసలు అంతుండదు. ఆ మనస్సుకి ఉండేటటువంటి ఆ స్వభావం చేత వచ్చేటటువంటి అనుమానాలు, అభద్రత ఎంత తీవ్ర స్థాయిలో సృష్టించేస్తుందో అది అలజడిని. అందుకే వ్యాస భగవానుడు మహాభారతంలో సమాధానం చెప్పాడు దాని గురించి. వ్యాసుడు నారాయణ స్వరూపుడు, ఆయన తప్పెవరు చెప్తారు? కామము అలజడిని సృష్టిస్తుంది కాబట్టి కామము నుండి ఎలా తప్పుకోవాలి అంటే కామము పరిశీలనము వలన పోతుంది అన్నాడు ఆయన. కామము యొక్క ఉద్ధతి దేని వలన పోతుందంటే పరిశీలనము చేత పోతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మామిడి పండు రసం ఎలా ఉంటుంది? మామిడి పండు తినాలి అని నాకుంది. ఓ కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు తినేయాలని ఉంది. సంవత్సరంలో ఎప్పుడో వచ్చింది, ఓ పండు తినేద్దాం, ఎవరో పట్టుకొచ్చి ఇచ్చారు. అదేమో దానసాధ్యంకులో గుమగుమలు ఆడిపోతోంది సువాసన. నాకేమో షుగరు, నేనా తినకూడదు. కానీ కన్ను దాని వంకే చూస్తోంది, ముక్కు దాని వాసన పీల్చేస్తోంది. దాని సొట్టలు పడి బాగా ముగ్గి ఆ పసుపు రంగులో ఎరుపువన్నే మెరిసిపోతూ కంటిని ఆకర్షించేస్తోంది. నాలుక ద్రవాన్ని విడిచిపెట్టేస్తోంది. ఇప్పుడు నేను ఆ పండు తినకుండా ఉండలేను. ఇప్పుడు ఆ కామం నుండి నేను ఎలా బయటికి రావడం? వ్యాసుడు అన్నాడు పరిశీలన చేయమన్నాడు. ఎక్కడ పుట్టింది ఈ కోరిక? ఇక్కడ పుట్టింది. ఆ మామిడి పండుని తినమంటోంది. సరే తింటాను. ఈ పండుని చూసి కదా ఇంత మురిసిపోతున్నావు, దీన్ని తినమని కదా అంటున్నావు. ఒక విషపాత్ర నీకు ఇచ్చి విషమంతా తాగేసి చాలా బాగుంటుంది తీయగా అంటే తాగుతావా? అయ్య బాబా అదేంటండి తీయగా ఉంటే మాత్రం చచ్చిపోతాను నాకెందుకంటే అనవా? నీకు అది విషం, ఎందుకు తాగుతానంటావు, ఎందుకు తింటానంటావు? దాన్ని విడిచిపెట్టి ఉండలేవా? నీకు పనికొచ్చేది తోటకూర పప్పు, అది తిను, నీకు అమృతం. ఏది అమృతమో అది తింటావా?
మనుష్యుల వయ్యుండి విషం తింటావా? ఏది కావాలి నీకు అని పరిశీలనం చేశారనుకోండి, అణిగిపోతుంది. అథవా ఇంకా లాగిందనుకోండి, ఆ మామిడి పండుని చేత్తో పట్టుకుని చేతిలోకి కొద్దిగా రసం పిండి ఈశ్వరుడికి నివేదన చేసి తత్ప్రసాదంగా ఇలా చేతిలోకి ఒక్క కొద్ది రసం పిండి నాలుకతో పుచ్చుకొని, ఈ పండులో ఉన్నటువంటి రసం ఎక్కడైనా ఇంతకన్నా భిన్నంగా ఉంటుందా? ఉండదు, ఇలాగే ఉంటుంది. ఎంత తాగినా అలాగే ఉన్నప్పుడు ఈ ఒకటి తాగితే చాలదా? అదే రుచి కదా. అదే రుచి అయినప్పుడు చూసావుగా, అదే రుచి. ఇంకా వెంపర్లాడావు అంటే నీకు ఎలా అయినా తినేద్దామన్న తాపత్రయం తప్ప హేతువు ఎక్కడుంది నీ మాటల్లో అసలు అని మీరు మనసుతో మాట్లాడారనుకోండి, మీ కోరికని పరిశీలనం చేశారనుకోండి, కోరిక జారిపోతుంది కిందకి. కామము పరిశీలనము చేత పోతుంది, క్రోధము సహనము చేత పోతుంది. మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారనుకోండి, అన్నాడయ్యా నిజమే, అనలేదని నేను అంటలేదు అన్నాడు, కానీ ఆయన పరిణితి ఏ పాటిది? ఆయన ఎంత తెలిసి ఉన్నవాడు? పాపం తెలియదు కదా, తెలియకపోవడం వల్ల కదా అన్నాడు. రేపు నీ మనవడే నిన్ను కాలుతో తంతాడు, తాత తాత ఎంత పిలిచినా వినవేం తాత అని కాలుతో తంతాడు, తెలియదు వాడికి. నువ్వేం చేస్తావు? కాలు విరిచేస్తావా? తప్పు, నన్ను అలా తనకూడదు. నన్నే కాదు, మీ నాన్నని తనకూడదు, అమ్మని తనకూడదు, అలా పెద్దవాళ్ళని తనకూడదు, తప్పు, అలా తనకూడదు సుమా అని నచ్చ చెప్తావా? నచ్చ చెప్పవా? పిల్లవాడికి తెలియదు కాబట్టి నచ్చ చెప్పినట్లే తెలియక అన్న వాళ్ళకి చెప్పడానికి నీకేమిటి అడ్డు? లేదు. ఉదాసీనుడవై ఊరుకుంటావా? ఊరుకోవా? అలా ఉదాసీనతతో ఎందుకుంటావు? అది పుచ్చుకుంటే కదా అల్లరి. కోపంతో అన్న ఆయన మాట పుచ్చుకుంటే అల్లరి. నేను పుచ్చుకోలేదు అసలు, ఇంకా అల్లరి ఎక్కడుంది? పుచ్చుకోకు, తీసుకోకు. తీసుకోవడమా తీసుకోకపోవడమా నీ చేతిలో ఉంది. ఆయన అన్న మాట పుచ్చుకుంటే నీకు అల్లరి. నేను పుచ్చుకోలేదండి, మీరు అన్నారు గాలికి పోయింది, నేను పుచ్చుకోవాలి. ఇంకా మీకు అల్లరి ఎక్కడుంది? సహనము వలన క్రోధము పనిచేయదు. లోభము, లోభము అంటే దాచిపెట్టుకుందాం 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 అన్నాం. సరే, ఏదో మంచి పని చేద్దాం, శారదా నవరాత్రులు వస్తున్నాయి, పరదేవతకి చక్కగా పట్టు చీరలు కొనమని ఓ 10,000 ఇద్దాం అనో సంకల్పం. 10,000 ఒక రోజు ఒక పట్టు చీరకి ఇద్దాం. ఎందుకని? ఓ 1000కి తగ్గించేయాలి దాన్ని. వెంటనే వ్యాసుడు అన్నాడు, అది ఎవరిదని అడుగు. నాది. నాదంటే ఎవరు? ఇది ఉన్నంతకాలం అని కదా నీ తాపత్రయం. ఇది ఎంతకాలం ఉంటుంది? ఏమైనా ఖచ్చితంగా తెలుసా ఇది ఎంతకాలం ఉంటుందో? ఎవ్వరికీ తెలియదు. మరి ఇది పడిపోతే జీవుడు ఏమైపోతాడు? ఇచ్చినది ఏదైనా ఉంటే అది నిన్ను కాసుకుంటుంది, ఇవ్వనిది ఏదైనా ఉంటే పిల్లలు పట్టుకుపోతారు, నీకు పాపం మిగిలిపోతుంది. ఇక మళ్ళీ చేసుకుందాం అంటే రాదు. ఒకసారి ఇది వదిలిపెట్టావో ఎందులో కెడతావో ఎవరికి తెలుసు. అప్పుడు పరదేవతకి చీరట్టు కెడతానంటే పట్టుకెడతావా? శారదా నవరాత్రులు అవుతున్నాయి, అమ్మవారికి చక్కగా ఓ పంచె కట్టుకుని ఓ చీర పట్టుకుని అమ్మవారికి వెళ్ళి చీర ఇద్దామనుకుంటే ఓ కొక్కిస్తుందా, ఓ పిల్లిస్తుందా, ఓ పందిస్తుందా అనుకున్నా. ఏ కొట్టుకు రానిస్తారు, ఏం పెట్టి కొనిస్తారు, ఎలా పట్టుకొస్తుంది, ఎలా పట్టుకొచ్చి ఇస్తుంది? ఇందులో ఉన్నావు కాబట్టి ఇవ్వగలవు, ఇది విడిచిపెడితే ఎలా ఇస్తావు? నాది నాదంటే ఏమిటి? నాదని అన్న ఇది ఎన్నాళ్ళు ఉంటుందని నీకు నమ్మకం? పోనీ 30 ఏళ్ళు, ఇంకో 20 ఏళ్ళు ఉంటావు, 50 ఏళ్ళు వచ్చాయి, మహా ఉంటే ఇంకా ఎంత ఉంటావు? ఇంకో 20 ఏళ్ళు ఉంటావు, 70. ఆ తర్వాత ఉంటే ఈశ్వరానుగ్రహం. ఈ 20 సంవత్సరాల తర్వాత ఇది ఉండదు. 20 సంవత్సరాల తర్వాత ఉండనిది అన్నప్పుడు ఈ ఉన్నదాన్ని ఉపయోగించుకోవడం నీకు రావాలా వద్దా? 20 ఏళ్ల తర్వాత ఇది నీకు ఉండదు, 20 ఏళ్లే ఉంటుంది. కాబట్టి 20 ఏళ్లే ఉంటుంది కాబట్టి దీన్ని నీ సాధ్యమైనంత దేనికి ఉపయోగించాలి? లోపల ఉన్న జీవుడు ఉద్ధరణ పొందడానికి దీన్ని వాడుకోవాలి. జీవుడు ఉద్ధరణ దేనివల్ల పొందుతాడు? దీంతో ఒకరికి పెట్టు, దీంతో గుడికి ప్రదక్షిణం చేయి, దీంతో విష్ణు సహస్రం చదువు, దీంతో పరదేవతకు పట్టుకెళ్ళు పట్టుబట్టి, దీంతో చెయ్యి చాపి ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకో, దీంతో ఉత్సవమూర్తి వెళ్ళిపోతుంటే భుజం మీద పట్టి మోయి, దీంతో ఒక దేవాలయాన్ని తుడు. దేనికి కాకుండా దీన్ని భద్రంగా 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 అని తెల్ల జేబురుమాలు దాచుకున్నట్టు దాచావు, ఉండిపోతుందా? ఏమీ చెయ్యకుండా దీన్ని దాచితే ఇది ఉంటుందా? నిత్యమా జీవితము నీటిపై బుగ్గ అంటాడు సారంగధరుడు. ఉంటుందా? పడిపోతుంది. పడిపోయాక ఎందులో కడతావు? నీకు తెలీదు. ఒకవేళ వెళ్ళావు,
అప్పుడు మాత్రం ఇదే బుద్ధి ఉండదా? ఎప్పుడు చేస్తావు మరి? ఇంకా ఎప్పుడు తరిస్తావు? ఎన్నాళ్ళు తిరుగుతావు? కాబట్టి ఏమిటి నాది? ఏది ఉండిపోతుంది కాలగతి ఎందు? కాలము బహు బలవత్తరము. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత. నా భార్యకి చెయ్యాలంటున్నావు, బానే ఉంది. శ్రావణ మాసం వస్తోంది, మా ఆవిడికి ఏదైనా కొనాలంటే అన్నావు, ధార్మికం, ఒప్పుకున్నావు. నా కొడుక్కి ఏదో చెయ్యాలంటే అన్నావు, బాగుంది. నా కూతురికి ఏదో చెయ్యాలన్నావు, బాగుంది. మనవలకి ఏదో చెయ్యాలన్నావు, బాగుంది. నీ జీవుడికి మరి నీ జీవుడు ఇవాళ ఇందులో ఉన్నాడు, రేపు మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళాలిగా. మోక్షం వచ్చేస్తుందన్నంత నమ్మకం ఏం లేదుగా. అమ్మవారికి నీకు శక్తి ఉండగా 10,000 రూపాయలు ఇవ్వడానికి అంత వెనకంజ వేసేవాడివి, మోక్షానికి వెళ్ళిపోతావా? అంత నమ్మకమా నీకు? అంత జ్ఞానం పొందేసున్నావా? సాధన ఎందు నువ్వు ఒక్క అడుగు వేయడానికి సిద్ధపడకపోతే రేపు పొద్దున్న ఈ జీవుడు మళ్ళీ ఇంకో శరీరంలోకి ఎడతాడు. దానికి మళ్ళీ భార్య ఉంటుందా? దానికి పిల్లలు ఉంటారా? అప్పుడు శరీరం ఉంటుందా? అది సుఖంగా ఉండాలని అప్పుడు కోరికుంటుందా? ఏ పుణ్యం ఉందని ఈశ్వరుడు నీకు సుఖం ఇస్తాడు? ఏ పుణ్యం ఉందని వాళ్ళని సుఖపెడతావు? ఏ పుణ్యం ఉందని, ఏముందని నువ్వు ఆ రోజున దేవుడికి సేవ చేస్తావు? ఏ పుణ్యం ఉందని నీకు మంచి బుద్ధి పుడుతుంది? ఇప్పుడున్నది నీకు చేయడానికి లేదా? ఎప్పుడో చేస్తావా? ఈ దాచిపెట్టిందంతా ఏం చేస్తావు? ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు? ఎవరికి ఎంత చెయ్యాలో అంత చెయ్యడం కర్తవ్యం అయితే నీ కొరకు నువ్వు చేసుకోవడం కర్తవ్యం కాదా? ఆత్మద్రోహం కాదా చేసుకోకపోతే? జీవుడు నాశనం అయిపోట్లా ఈ శరీరంలో ఉండి? దీన్ని ఒక్కనాడు ఈశ్వరుడి గురించి వాడకపోతే పాడైపోట్లా నువ్వు? పోని నువ్వేమీ చెయ్యొద్దు, శ్రీరామ రాయలేవా? లేచి పుస్తకంలో 11 మాటలు భగవంతుడి నామం విష్ణు సహస్రం చదవలేవా? 4 పువ్వులు ఈశ్వరుడి పాదాల మీద వెయ్యలేవా? కనీసం ఒక భగవత్ సంబంధమైన విషయం జరుగుతుంటే వినడానికి ఓపిక లేదా? ఓ పుస్తకం కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయాయి పుట్టిన దాదిగా తినడానికి, బట్టలు కట్టుకోవడానికి. 6 కాండలు శ్రీరామాయణం ఇంట్లో లేదు, మూలం. రామాయణం బాలకాండంతా నేను చదివానన్నది లేదు. ఎవరైనా రామాయణం చెప్పినవాడో రామాయణం చదివినవాడో కనపడితే నీకేదో బాకీ ఉన్నట్టు వాడిని అడుగుతూ ఉండడం, నీకు అక్కర్లేని ప్రశ్నలన్నీ. అందుక నువ్వెప్పుడు చదువుకుంటావు మరి? నీకు రామాయణం అక్కర్లేదు, మరి జీవుడు ఏమైపోతాడు అని నేను మీతో అంటలేదు అని పరిశీలన చెయ్యమని వ్యాసుడు అన్నాడు. మీతో అనడానికి నేనెంత వాణ్ణి? నాకు నేను అనుకోవాలి. వ్యాసుడు లోభం కలిగితే, ఇది చెయ్యొద్దన్న భావన కలిగితే, దాచేసుకుందామనిపిస్తే ఇలా ఆలోచించు. కాలమును నీ శరీరాన్ని అనుసంధానం చేసి నీ మనస్సుని ప్రశ్న వెయ్యి. ఇమ్మంటావా వద్దా అని అడుగు. వెంటనే అంగీకరించి, అయ్య బాబోయ్ ఇంకా ఇమ్మంటావా అంటావేంటి? ఎప్పుడో శారదా నవరాత్రులు వచ్చినప్పుడు కట్టండి, ఇప్పుడు బతికెళ్ళి ఇచ్చేద్దాం చీర. ఎప్పుడో కడతారులే పర్వాలేదు. ఎప్పుడో వచ్చినప్పుడు అనకో, ఏమో అప్పుడు ఎక్కడికి ఎడతావో, మళ్ళీ ఏ ఊరు ఎడతావో, ఏ ఉపద్రవం వస్తుందో, ఏ పని మీద ఎడతావో ఎవరికి తెలుసు, ఇప్పుడే బతికెళ్ళో చీరిచ్చేద్దాం పద అంటుంది. నీ మనసు తనంత తాను అన్ని వేళలా మంచి ప్రతిపాదనలు తేవాలని లేదు. నీవు మనసులో ఈ గుణములు కలిగినప్పుడు ఇంద్రియముల యొక్క సంఘాతము వలన